అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ లిక్కర్ స్కామ్ లో ముమ్మరంగా విచారణ కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత సహాయ కార్యదర్శి నాగేశ్వర రెడ్డి, సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు నిర్వహించింది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల 20 నిమిషాల వరకు సోదాలు నిర్వహించారు. లిక్కర్ స్కామ్లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం చేసుకున్నటువంటి దరఖాస్తును ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. బెయిల్ డిస్మిస్ చేయడంతో నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికీ ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి ముమ్మర దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని దర్యాప్తుకు ఆదేశించిన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టు అయితే షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప పెట్టుకున్న పిటిషన్ కొట్టివేసింది. అరెస్టు నుంచి మినహాయింపు కల్పించాలన్న నిందితుల అభ్యర్థనను తోసిపుచ్చింది. మినహాయింపు ఇవ్వడం కుదరదంటూ తేల్చెప్పింది. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. ఇక నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్పై నెల 5న సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఏపీ లిక్కర్ కేసులో హైకోర్టు విచారణ జరుగుతున్న నేపథ్యంలో బెయిల్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమంటూ పేర్కొంది. హైకోర్టు విచారణ జరిగిన తర్వాతే నిందితుల బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకుంటామంటూ చెప్తూ విచారణకు వాయిదా వేసింది. గురువారం ఉదయం ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం ఆసక్తి రేపుతోంది. రైట్, మా సీనియర్ కరెస్పాండెంట్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది ఏపీ లిక్కర్ స్కామ్లో. సో దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి, తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది? డెఫినెట్ గా ఈ రోజు కొంత విజయవాడలో మాత్రం కొంత ఆసక్తికరమైన పరిణామాలు అయితే చేస్తున్నాయి. బేసిక్ గా లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి 3,200 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ జరిగిందని ప్రభుత్వం ఏదైతే కోర్టులో అఫీషియల్ గా చెప్తోందో దాన్ని బట్టి 3,200 కోట్ల రూపాయల స్కామ్కు సంబంధించిన నేపథ్యంలో ఇప్పటికే గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన ఓఎస్డీ ధనంజయ రెడ్డికి, అలాగే మరో ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి, తర్వాత అక్కడ గోవిందప్ప అనే ఒక మాజీ వాళ్ళ కంపెనీస్ కి సంబంధించిన ఒక వ్యక్తి ముగ్గురికి కూడా పోలీసులు నోటీసులు అయితే పంపించాలి. అయితే వీళ్ళు ముందుగానే వ్యవహారం మీద హైకోర్టులో పిటిషన్ అయితే నేపథ్యంలో హైకోర్టు నిన్న చాలా క్లియర్ గా ఒక అబ్జెక్షన్ అయితే చెప్పింది. దీంట్లో మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పడానికి నా దగ్గర ఎటువంటి రైట్ లేదు అని చెప్పిన నేపథ్యంలో నిన్నటి నుంచి పోలీసులు వీళ్ళ కోసం తీవ్రంగా గాలించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ గాలింపులో భాగంగా ఈ రోజు ఉదయం విజయవాడలో మాజీ సీఎం జగన్ వ్యక్తిగత సహాయదారుడుగా ఉన్న కె నాగేశ్వర రెడ్డి ఇంటికి, అలాగే అదే ప్రాంతంలో ఉంటున్న సాక్షి ఎడిటర్ గా ఉన్న ధనుంజయ రెడ్డి ఇంట్లో కూడా మార్నింగ్ సోదాలు ఉదయం 7 గంటలకు వెళ్ళి 11 గంటల 20 నిమిషాల వరకు ఈ సోదాలు నిర్వహించిన పరిస్థితి. అంటే ఎందుకు వీళ్ళింటికి పోలీసులు వెళ్లారు అనే ఒక డౌట్ వస్తే, అయితే ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, గోవిందప్పలు వీళ్ళు ఇక్కడ అందుబాటులో వీళ్ళు పోలీసులకి దొరకకుండా బయట ఉన్నారు. కొంత సమాచారాన్ని వీళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ధనంజయ రెడ్డి దగ్గరకో లేకపోతే కేఎన్ఆర్ కో కొంత వ్యక్తిగతంగా అక్కడ అందరూ కలిసి పనిచేశారు కాబట్టి కొంత సమాచారం ఉంటుంది. ఆ సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నంలో వీళ్ళ దగ్గరికి వెళ్ళి దాదాపుగా 5 గంటలు 4 గంటల పాటు అక్కడే సోదాలు నిర్వహించారు. వాళ్ళ దగ్గర కొంత స్టేట్మెంట్ లాంటి కొన్ని తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే దీని తర్వాత ధనంజయ రెడ్డి కూడా మాట్లాడుతూ, ఒక పేపర్ ఎడిటోరియల్ గా ఉన్న నేను కొందరు వ్యక్తుల కోసం నా దగ్గరికి వచ్చి కనీసం నాకు నోటీస్ ఇవ్వకుండా, లేకపోతే నా ఇంటికి ఒక సమాచారం లేకుండా నేరుగా ఇంట్లోకి వచ్చి నన్ను దాదాపుగా 2 గంటల పాటు పోలీసులు హడావిడి చేయడం ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు అని చెప్పి ఆయన చాలా క్లియర్ గా ఖండించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అలాగే కేఎన్ఆర్ వ్యవహారాన్ని కూడా అదే విధంగా చెప్పారు. అయితే అసలుకి దీని వెనకాల కేవలం ఈ యొక్క సంబంధమే ఉందా, వేరే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా అనే కొంత కోణం కూడా సిట్ అధికారులు అయితే బయటకు వెలికి చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చూడాలి మరి ఈ కేసులో ఇప్పుడు
జగన్ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఇంటికే నేరుగా పోలీసులు వెళ్లారు. మరోవైపు సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటికి కూడా నేరుగా వెళ్లిన పరిస్థితి. దీంతో అసలుకి కొంత ఉదయం నుంచి విజయవాడలో కొంత వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నాయకుల్లో కొంత టెన్షన్ అయితే చోటు చేసుకుంది. వైసీపీ నాయకులు కావుతున్న అక్కడికి చేరుకున్న ప్రయత్నం చేశారు. వాళ్ళతో కొంత పోలీసులు కూడా వాగ్వివాదం జరిగిన పరిస్థితి అయితే ఉంది. కానీ పోలీసులు అయితే మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వేరే ఇన్ఫర్మేషన్ మీద వచ్చాం, జస్ట్ మేము ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోతున్నాం, దీంట్లో ముందస్తుగా వేరే ఇష్యూస్ ఏం లేవు అని చెప్పిన నేపథ్యంలో కొంత అది 11 గంటలకి ఆ పరిస్థితులు అయితే సద్దుమునిగాయి. తర్వాత ఆ మీడియాతో కూడా సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి మాట్లాడి కనీసం తనకు ఒక నోటీసు లేకుండా తనకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా పోలీసులు నేరుగా ఇంట్లోకి వచ్చారు. అయితే నేను ఇంటికి వచ్చిన వీళ్ళందరినీ కూడా మర్యాదగానే పిలిచాను. వాళ్ళందరితో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. కానీ వాళ్ళు ప్రవర్తించిన తీరు, ఒక పత్రిక నిర్వహిస్తున్న ఎడిటర్ లాంటి వ్యక్తి కూడా గతంలో కూడా నా మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని ఒక ప్రయత్నం చేసింది గవర్నమెంట్. నేను వార్తలకి ఎడిటర్ గా కొన్ని వార్తలు రావాల్సి వచ్చినప్పుడు కావచ్చు, ఆ పేపర్ లో వచ్చిన వార్తలు కూడా బడ్జెట్ గా నన్ను వేధిస్తోంది అనే కోణంలోనే ధనంజయ రెడ్డి మాట్లాడిన పరిస్థితి చూడాలి. అంటే కృష్ణమోహన్, ఇక్కడ ఈ కొల్లగొట్టిన డబ్బంతా కూడా బెంగళూరుకు మళ్లించారు, అక్కడ కొన్ని స్థిరాస్తులు కానీ ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారంటూ కూడా సిట్ దర్యాప్తులో కొంత వెల్లడైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి సిట్ ఏం చెప్తుంది? అలాగే ఇంకా ఈ అంశంలో ఇప్పుడైతే బెయిల్ లేదు, తమను తామే రక్షించుకోవాలి అనే అభిప్రాయాన్ని కూడా కోర్టు వ్యక్తం చేసినట్టుగా, స్వీయ రక్షణ చేసుకోవాలని చెప్తున్నట్టుగా కొంత వాదనలు అయితే వినిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది? ఈ కేసులో లిక్కర్ స్కామ్ సంబంధించి మరి నిందితులుగా పేర్కొంటున్న ఈ వ్యక్తులు ఏ రకమైనటువంటి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది? వీళ్ళకి ఎట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయి? ముందు ఇప్పుడు అంటే వీళ్ళ విషయం పక్కన పెట్టాలి. ఈ కేసులో కేఎన్ఆర్ విషయం కావచ్చు, లేకపోతే సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి విషయం కావచ్చు, వీళ్ళ పరిస్థితిని పక్కన పెట్టాలి. ఈ కేసుకి దీంట్లో ఇప్పుడు వరకు అయితే వాళ్ళ సమాచారం ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదు, వాళ్ళది పక్కన పెట్టాలి. అయితే ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఓఎస్డి ధనంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ఈ ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురికి సంబంధించిన వ్యవహారంలోనే ఇప్పుడు కేసు అంతా నడుస్తుంది. వీళ్ళు కూడా పోలీసులు వీళ్ళ దగ్గరికి వచ్చిందంటే వీళ్ళకు అంటే ఈ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఓఎస్డి ధనంజయ రెడ్డి కావచ్చు, గోవిందప్ప బాలాజీ కావచ్చు, వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి కొంత సమాచారాన్ని సేకరించడానికి మాత్రమే అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కోర్టు కూడా ఈ ముగ్గురికి ఇద్దరు ఓఎస్డి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి, మరోవైపు ఉన్న బాలాజీ గోవిందప్పకి, వీళ్ళ ముగ్గురికి పోలీసులు చెప్తున్న అంటే పోలీసులు వాళ్ళని వెంటనే అదుపులో తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలనే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా అందుబాటులో లేరు అనే ఒక సమాచారం పోలీసుల దగ్గర గట్టిగా ఉంది. పోలీసులు నిన్న రాత్రి నుంచే హైదరాబాద్ లో కొన్ని సోదాలు నిర్వహించారు, విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అది వాళ్ళు ఎక్కడ దొరకకపోయేసరికి ఈ రోజు ఉదయాన్నే కేఎన్ఆర్ ఇంటికి కావచ్చు, లేకపోతే ఇట్లా సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటికి కూడా వచ్చిన పరిస్థితి. సరే, ఈ సబ్జెక్ట్ పక్కన పెడితే ఈ ముగ్గురు విషయంలో మాత్రం పోలీసులు కొంత సమాచారాన్ని సేకరించారు. ఆల్రెడీ రాజ్ పెసరెడ్డి విషయంలో కూడా కొంత వాళ్ళకి నేను డబ్బులు పలానా వాళ్ళకి చేరవేశారనే సమాచారాన్ని కూడా పలానా వ్యక్తులకు డబ్బులు పంపించాను, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో ఏంటో అనే సమాచారం అయితే తనకు తెలియదు అని రాజ్ పెసరెడ్డి కూడా రిమాండ్ రిపోర్ట్ లో రిమాండ్ ఇచ్చినప్పుడు కొంత అంగీకరించాడంటూ పోలీసులకి కొంత సమాచారం చెప్తున్నారు. ఆ దిశగా వీళ్ళ ముగ్గురిని కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే పోలీసులు అయితే చేస్తారు. అంటే రాబోయే రోజుల్లో జగన్ చుట్టూ ఉన్న పనిచేసిన ఓఎస్డి ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళకి కొంత కీలకంగా గత ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి అన్ని కార్యక్రమాలు వాళ్లే భుజాన వేసుకుని పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారంలో కూడా వీళ్ళ రోల్ ఉంది అనేది ఆల్రెడీ కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ లో కూడా చుట్టూ చెప్తోంది. కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా రాబోయే 2-3 రోజుల్లోనే అదుపులో తీసుకునే పరిస్థితి ఉంటుంది, అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఫర్దర్ గా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే స్టేట్మెంట్ బట్టి అది డబ్బులు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి. అంటే ఇప్పుడు దాకా రాజశేఖర తాను ఇక్కడి దాకా వచ్చినాయి, నేను పలానాళ్ళకి ఇచ్చేవాడిని, కొంత డబ్బులు వసూలు చేసి పలానా వ్యక్తికి ఇచ్చేవాడిని అని ఒక మ్యాపింగ్ చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆ మ్యాపింగ్ లో ఉన్న ఈ ముగ్గురు అందుబాటులో లేరు. బహుశా 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించిన ముగ్గురు పోలీసులు అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని ఒక సమాచారం ఉంటుంది.
దాని తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఆ డబ్బులు వీళ్ళు ఎవరికి ఇచ్చారు అనే దాని మీద కూడా కొంత చర్చ జరిగే పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టుకి పోయినా హైకోర్టుకి పోయినా కూడా కొంత వాళ్ళకి అనుకూలంగా రాకపోయేసరికి ఇప్పుడు పోలీసులు ఈ ముగ్గురిని అదుపులో తీసుకునే ప్రయత్నంలో అత్యంత వేగంగా ఉన్నారు. ఆ దిశలో భాగంగా ఈ రోజు కేఎన్ఆర్ కావచ్చు, ధనంజయ రెడ్డి సాక్షి ఎడిటోరియల్ ధనంజయ రెడ్డి ఇంటికి కూడా ఆ ఆహ్వానంలోనే పోలీసులు వచ్చి విచారణ చేసిన పరిస్థితి అయితే. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఏపీ లిక్కర్ స్కామ్లో విచారణ అయితే ముమ్మరంగా సాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత సహాయ కార్యదర్శి నాగేశ్వర్ రెడ్డి, సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు నిర్వహించింది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల 20 నిమిషాల వరకు కూడా ఈ సోదాలు జరిగాయి. లిక్కర్ స్కామ్లో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప నిందితులుగా ఉన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఇక నిందితుల కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. ఏం జరగబోతోంది లిక్కర్ స్కామ్లో, మరి నిందితుల గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి సిట్ అధికారులు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇక నిందితులుగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకులకు ఎలాంటి మార్గాలు ఉన్నాయనేది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తు మాత్రం ముమ్మరంగా సాగుతోంది. 45 ప్రాంతంలో హుటాహుట్టిన దాదాపు ఒక 10 మంది పోలీసులు ఇంట్లోకి వచ్చి, నార్మల్గా మీకు తెలుసు కదా మన పత్రికా రంగంలో ఎడిటర్ లేట్ నైట్ వర్క్ ఉంటుంది, అది చూసుకొని మనం వచ్చి అప్పుడే లేచి ఉన్నాను. వితౌట్ సర్చ్ నోటీస్, ఏం సమాచారం లేకుండా 2 సిఐలు వచ్చారు. తర్వాత ఒక డిఎస్పీ వచ్చి వెంటనే, డిఎస్పీ అయితే మరింత దురుసుగా నోటీస్ అడుగుతుంటే కూడా వెళ్ళి సెర్చ్ చేయండి అనే దుర్మార్గమైన వ్యవహార శైలితో చేశారు. ఈరోజు ఒక పత్రికా ఎడిటర్కి దేశంలో బహుశా ఏ పత్రికా ఎడిటర్ ఇంటికి కూడా ఇలా వచ్చి ఇలా కనీసం సెర్చ్ నోటీసులు ఇవ్వకుండా ఇలా బెదిరింపు ధోరణితో చేయడం అనేది ఎక్కడా చూసున్నాం. వరుసగా ఇది పూర్తిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షి గొంతు నొక్కే ప్రయత్నంగా దీన్ని మేము భావిస్తున్నాం. దానికి సంబంధం లేదు, మీరు ఆ కేసులో ఎవరో అక్యూజ్డ్ ఉన్నారు, మీ ఇంట్లో ఉన్నారని అంటారు, కానీ మీకు సంబంధం లేదని చెప్పి ఎవరు అక్యూజ్డ్ మా ఇంట్లో ఉన్నారో అని కూడా చెప్పకుండా డైరెక్ట్గా నేరుగా ఇంట్లోకి రావడం ఇదేం ప్రజాస్వామ్యం? ఇది పూర్తిగా పత్రికా స్వేచ్ఛని అగౌరవపరిచినట్టుగా దీన్ని భావిస్తున్నాం. వరుసగా లాస్ట్ 1 year నుంచి సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అయితేనే, పబ్లిక్ ఇష్యూస్కి సంబంధించి రెగ్యులర్గా సాక్షి ప్రజల గొంతుకై నిలుస్తుందన్నటువంటి భావనతో సాక్షి గొంతు నొక్కాలని ఇలా లేని వాటిల్లో ఒక భయాందోళన క్రియేట్ చేయడానికి చేస్తున్న చర్య తప్ప దీంట్లో ఏ ఆధారాలు లేకపోయినా డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇలా చేసి ఆధారాలు లేవు, పలానా అక్యూజర్ ఉన్నారు, ఏ అక్యూజరో చెప్పకుండా ఇలా చేస్తున్నాం మాత్రం దారుణం, తీవ్రంగా ఖండిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.